ఈ వ్యక్తి ప్రశాంతంగా షో చూస్తున్నాడు. కానీ అతని బొమ్మ తల తన నియంత్రణలో లేదు. ఆ క్షణం ప్రేక్షకులకు నవ్వొచ్చింది. కానీ ఆ వ్యక్తి అప్పటికే చెమటలు పట్టి భయంతో ఉన్నాడు. కానీ ఎవరూ దాన్ని గమనించలేదు. అందుకే జెర్రీ స్టేజ్ నుంచి వెళ్ళిపోవడానికి ఒక సాకు కనుక్కున్నాడు. కానీ మరీ వింతగా ఆ బొమ్మ ప్రేక్షకులను సహాయం కోసం అరుస్తుంది. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. డాక్టర్‌ని పిలవండి. లేకుంటే నన్ను సమయానికి నర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి అని. వెంటనే జెర్రీ బొమ్మ నోరు నొక్కి తీసుకెళ్లాడు. అతను బొమ్మని కింద పెట్టాడు. తన భయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాడు. తన చేతులపై పళ్ళ గుర్తులను చూసి ఇది భ్రమ కాదని అతను గ్రహించాడు. కానీ అతనికేమీ అర్థం కాలేదు. అతను పైకి చూసినప్పుడు బొమ్మ యొక్క కళ్ళు అతన్ని చూస్తున్నాయని గమనించాడు. జెర్రీ భయంతో వెనక్కి తిరిగాడు. బొమ్మ సాధారణంగా కనిపించింది. ఈ వింత దృశ్యం జెర్రీని భయానికి గురిచేసింది. అతను తన భయాన్ని తగ్గించుకోవడానికి తాగుతున్నాడు. అయితే పైకి చూసినప్పుడు బొమ్మ మళ్ళీ అతన్ని చూస్తుంది. జెర్రీ పారిపోవాలనుకున్న సమయంలో బాస్ లోపలికొచ్చాడు. జెర్రీ మళ్ళీ పని సమయంలో తాగడం చూసి అతన్ని మందలించాడు. జెర్రీ జరిగిన విషయాన్ని బాస్‌కి చెప్పాడు. కానీ బాస్ జెర్రీ భ్రమలో ఉన్నాడని భావించాడు. అప్పుడు జెర్రీ సమస్య నాలో కాదు బొమ్మలో అని చెప్పాడు. కానీ బాస్ వెనకపోయేసరికి అతను కొత్త బొమ్మను తీసుకోవాలని కోరాడు. బాస్ వెంటనే అంగీకరించాడు. బాస్‌కు కావాల్సింది షో హిట్ అవ్వడం. జెర్రీ కొత్త బొమ్మను తీసుకొని రిహార్సల్స్ చేశాడు. దానికి గూఫీ అని పేరు పెట్టాడు. కానీ అతను తిరిగి చూసినప్పుడు వింత బొమ్మ మళ్ళీ అతన్ని చూసి అతని కన్ను కొట్టింది. జెర్రీ కోపంగా అద్దాన్ని తీసుకొని దానిపై కొట్టాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత జెర్రీ గూఫీని స్టేజ్ పైకి తీసుకెళ్లి షో ఫినిష్ చేశాడు. అతను ఎప్పుడూ లేనంత రిలాక్స్‌గా ఫీల్ అయ్యాడు. అతను విల్లీని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి విసిరేశాడు. గూఫీని తీసుకుని పట్టణం విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ అతను క్లబ్ తలుపు వద్దకు చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నన్ను ఈ పాత పెట్టెలో వదిలి వెళ్ళిపోతావా అని. ఈ మూవీ నేమ్ ది ట్విలైట్ జోన్ సీజన్ 3 ఎపిసోడ్ 33.